గ్రంథం 32వ అధ్యాయము 40వ వాక్యం త్వరగా చదవాలి. దయచేసి మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక గడియారం పట్టుకొని తీసుకుని వస్తారా ఈసారి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాకు అక్కడ ఫోన్ ఉండదా, మనమేమో బ్రేకు బెల్లు లేని వ్యక్తులు అన్నమాట. ఇంకా స్టార్ట్ చేసి ఆగదు, అప్పుడప్పుడు టైం అని మనం కంట్రోల్ చేస్తూ ఉంటుందని మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక గడియారం తీసుకొని వస్తే ఆ పైపు కట్టుకుంటాను, చూసుకుంటా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 40వ వాక్యం. నేను వానికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను. ఇది ఎక్కడో ఎప్పుడో ఇన్నట్లు ఉంది. ఎప్పుడక్క తప్పుగా ఏం చదువుకున్నావా? నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో. దయచేసి 41 వచ్చిన చదువుతారా? 41 వచ్చిన. నా ఎడల పూర్ణాత్మతోను అదో ఈ దేశములో నిత్యముగా వారిని, అంతకంటే ముందు చదివారు కదా, నా పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. చప్పట్లు కొడతాను మహిమపడతా. హల్లెలూయా. ఈ దేశంలో నిత్యముగా వారిని నాటుతాను. ఎవరు? ఎవరైతే దేవుని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణాత్మతో దేవుని సేవిస్తారో వారి దేవుడు ఏం చేస్తాడంటే వారు నివసిస్తున్నటువంటి ఈ దేశంలో వారిని నిశ్చయముగా వారిని నాటుతాడు. నాటడం అంటే ఒకసారి ఒక సంఘంలో ఒక సేవకుడు ఇలాగే చెప్తున్నాడు, ఈ దేశంలో నిశ్చయముగా నేను వారిని నాటుతాను అంటే ఆమంటుంది రేపు ఒక అర్ధ ఎకరా ఒప్పుకొని వచ్చాను, వెళ్ళి నాటు రావాలి. ఒక తల్లిగారు అంటున్నారు, రేపు ఒక అర్ధ ఎకరా ఒప్పుకొని వచ్చాను, నేను వెళ్ళి ఏం చేయాలి? వరిని నాటి రావాలి. కానీ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే నిశ్చయముగా వారిని ఈ దేశంలో నాటుతాను. నాటలేయడం కాదండి, లేకపోతే ఏదో చెట్టు నాటడం కాదు. దేవుని ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడంటే నాటబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోడికలో మన పరిచయకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ దేశంలో వారిని నేను నాటెదను. ఒక మాట మీకు చెప్తాను. ఎందుకు నాటాలి? ఇప్పుడు నాకు ఒక ఇష్టమైన చెట్టు ఉంది అనుకుందామండి, ఇదే ఆ చెట్టు అనుకుందాం. మన వైపు చూడాలి, ఇదే ఆ చెట్టు అనుకుందాం. ఇది నాకు ఇష్టమైన చెట్టు. ఈ చెట్టు పూలు పూయాలని, కాయలు కాయాలని, ఇది ఫలభరితంగా ఉండాలని నాకు ఇష్టం, నా ఉద్దేశం. ఈ చెట్టును అంటే పడేస్తే ఇది ఫలిస్తుందా? లేక గుంత తీసి నాటి నీళ్లు పోసి ఎరువు వేసి దానికి కంచి కాడితే ఇది ఫలిస్తుందా? చెప్పాలి. నాటిదని కదా, అంటే ఇసిరి పడేస్తే ఇది ఫలిస్తుందా? ఇదిగో ఈ సమయాన దేవుడు మన ఎదురుని కోరుకునేది ఏంటంటే దేవుడు మనల్ని నాటబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేశంలో మనల్ని నిత్యముగా దేవుడు నాటబోతున్నాడు. ఎందుకని నాటాలి? చర్చి కాడికి వచ్చి నాటుతాం. ప్రైజ్ ది లార్డ్. చర్చి కాడికి వచ్చి ఏం చేస్తాం? నాటేస్తాం అంతే. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనం నాటబోతూ ఉన్నాడు? నేను ఇందాక చెప్పాను, మీరు దయచేసి మీ మనసులు ఇక్కడ ఉంచుకుంటే వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకని నేను నాటాలనుకుంటున్నాను? ఏం వెళ్ళిపోతున్నారు? నాటకూడదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడా నాటుతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి నా. హల్లెలూయా. ఈ చెట్టును నేను ఎందుకు నాటాలనుకుంటున్నాను? దేవుడు ఈ మాసమున ఈ దినాన మనల్ని నాటాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకని దేవుడు మనల్ని నాటబోతున్నాడు? ఈ చెట్టుని నేను ఎందుకు నాటాలని ఇష్టపడుతున్నాను
చెట్టు పూలు పూయాలని, కాయలు కాయాలని, ఈ చెట్టు జీవితం ఫలవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికైనా అర్థమైతే సంతోషం, చేతులు ఎత్తండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తాం, అర్థం కాదన్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎందుకు మనం నాటాలనుకుంటున్నాడంటే మనము ఫలించాలని, ఫలభరితంగా ఉండాలని. ఏమా బాగున్నారా? బాగున్నారా అంటే కొంతమంది కాస్త లోపడోళ్ళు పెద్దోళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే 3 పూలు 6 కాయలాగా మా జీవితం బాగానే ఉందండి. ఎందుకంటే వాళ్ళు అలాగ దీవించబడుతూ ఉన్నారు. ఈ దేశంలో మనం నాటబడాలి, దేవుడు నాటుతూ ఉన్నాడు. ఎందుకని మనం నాటుతున్నాడు అంటే మనం ఫలభరితంగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, స్థిరత్వం కలిగి ఉండాలని, అనేకులకి దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు మనం నాటబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దేశంలో మిమ్మల్ని అందరినీ నా దేవుడు తన స్వహస్తాలతో నాటునుగాక, నాటునుగాక. నా ప్రియమైన వాళ్ళగా దేవుడు నిశ్చయముగా వారిని నాటుతానని మాట ఇస్తున్నాడు. ఎక్కడ నాటుతాడు, ఎందుకు నాటుతాడు అన్నది ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఈ చెట్టు ఉందండి, నాకు ఇష్టమైన చెట్టు. మరోసారి మీరు గుర్తు పెట్టుకోవాలి, నాకు ఇష్టమైన చెట్టు. ఎక్కడ నాటితే ఈ చెట్టు ఫలిస్తుంది? ఎక్కడ నాటితే ఈ చెట్టు ఫలిస్తుంది? మనకు ఒక రోజా పూల చెట్టు ఉంది అనుకోండి, మీ భాషలోకి వద్దాము. రోజా పూలన్నా, మల్లెపూల చెట్లన్నా, జాతి పూల చెట్లన్నా మీకు చాలా ఇష్టం కదా. మళ్ళీ కనకమరాలు మీకు బాగా ఇష్టం కదా. ఆ చెట్టును ఎక్కడ పడితే అక్కడ నాటితే అది పూలు పోస్తుందా? ఒక మంచి స్థలంలో, మనకు ఉపయోగకరంగా ఉండే స్థలంలో, మనకు అందుబాటులో ఉండే స్థలంలోనే మనం నాటుతాం. దేవుడు మనం నాటబోతూ ఉంటాడు. ఎక్కడ నాటుతాడు అన్నది ఒకసారి మనం ఆలోచించేస్తే చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యం. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. ఎక్కడ నాటుతాడు దేవుడు అంటే ఒక స్థలము ఏర్పరిచి వారిని, ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుతాడు. ఎక్కడ స్థలం అంటే ఎక్కడో దేవుని హృదయంలో ఉన్నటువంటి స్థలం, దేవుని ఆలోచన ఉన్నటువంటి స్థలంలో ఆయన ఏర్పరిచి నాటుతాడు. ప్రైజ్ ది లార్డ్. మనకున్నటువంటి మల్లి చెట్టు అనుకుందాం, ఎక్కడ నాటుతాం? తీసుకొచ్చి నట్టింట్లో నాటుతామా, లేదా బాత్రూంలో నాటుకుంటామా, లేకపోతే కిచెన్లో నాటుకుంటామా? కాదు. ఒక స్థలాన్ని దాని కొరకు మనం ఏం చేస్తాం? ఏర్పాటు చేస్తాం. కనుక దేవుడు మళ్ళీ ఎక్కడ నాటుతాడంటే దేవుడు ఒక స్థలాన్ని మన కొరకు ఏర్పరిచాడు, ఆ స్థలంలోనే మనం నాటుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉద్దేశం ఉన్నటువంటి స్థలంలోనే మళ్ళీ నాటుతాడు. ప్రేమని వల్ల లోకంలోనైనా బైబిల్లో అయినా కొన్ని స్థలాలు ఉన్నాయి. స్థలం అంటే అంతలకు స్థలం కాదు, కొన్ని రకాల స్థలాలు ఉన్నాయి, కొన్ని రకాలైన స్థలాలు ఉన్నాయి. లోకంలో మనం చూస్తే ఆ రకాల పేర్లు మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది కాటికెళ్ళే స్థలం అని, ఇది మాంత్రికులు తిరిగే స్థలం అని, ఇది దయ్యాలు సంచరించే స్థలం అని, ఇక్కడ నరహంతకులు తిరిగే స్థలం అని, ఇక్కడ త్రాగుబోతులు తిరిగే స్థలం అని మనము కొన్ని రకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా ఆత్మీయ తండ్రి దైవం లేసన గారు ఒక వ్యక్తి కొత్తగా రక్షించబడ్డాడు. కొత్తగా రక్షించబడిన వ్యక్తితో కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అయ్యా, మీరు ఇప్పుడిప్పుడే రక్షణలోకి వచ్చారు కాబట్టి కొన్ని స్థలాలకి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే కొన్ని స్థలాలు చీకటి చేత నింపబడుతూ ఉంటాయి. కొన్ని స్థలాలు శాపగ్రస్తమైన అనుభవాల చేత నడిపించబడుతూ ఉంటాయి. కొన్ని స్థలాలు ఒక వ్యక్తిని పతనము చేసే స్థలాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే రక్షించబడ్డారు కాబట్టి ఏ స్థలానికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళకూడదో మీరు ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళండి, ప్రభు మీకు బయలుపరుస్తాడని చెప్పాడండి. అంటే ఆ వ్యక్తి అంటాడు, సేవకులు క్షేమం కోరే కదండి చెప్పేది, అవునంటారా? సేవకులు క్షేమం కోరి చెప్తారు. ఆ వ్యక్తి అంటాడు, ఏంటన్నావు ఈశ్వర్ గారు, డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారండి, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారండి, అంటే నా మీద మీకు నమ్మకం లేదా అని అడిగారు. అలా కాదన్నా, అలా కాదు, మీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మీరు వెళ్ళే స్థలం మీద
నాకు నమ్మకం లేదు. ఇంతగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే తన స్నేహితుడు పేకాట ఆడుతున్నాడు. పేకాట ఆడుతూ ఉంటే అతను తీసుకొని వస్తాను, నేను వెళ్ళి అతను తీసుకొని వస్తానని ఏసన్ గారితో అడిగాడు. ఈ దైవ సేవకుడు అంటున్నాడు, అది ఒక మంచి స్థలం కాదు, అది ప్రయోజనకరమైన స్థలం కాదు, కాబట్టి నువ్వు దయచేసి ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పాడండి. ఇతను అంటాడు, నా మీద నీకు నమ్మకం లేదా? నేను ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా రోషంగా నిలబడి వస్తాను, నేను అలాగా పడిపోయే బలహీనుని కాదు అని అన్నప్పుడు ఎంత చెప్పినా కూడా వినలేదండి. మొత్తం మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన స్నేహితుడు పేకాట ఆడుతున్నాడు. ఏమాట? పేకాట ఆడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి కొత్తగా రక్షించిన వ్యక్తి ఆ స్థలంలోకి వెళ్ళి పిలిచాడు దూరం నుండి. రే, ఏం పేరు పెడతాం? కిరణ్ గా రా, ఇట్లా రా అన్నాడు. వాడిదే కాసేపు ఆగురా, ఇంకా ఇంకా త్వరలో అయిపోతుంది, ఇంకా నాకు లక్కీ తగ్గుతుంది, కాసేపు ఉన్నట్టు. వీడేమో పిలిచి పిలిచి రే త్వరగా అంటున్నాడు, ఒక అడుగు ముందుకేస్తున్నాడు. త్వరగా అంటున్నాడు, ఒక అడుగు ముందుకేస్తున్నాడు. తిన్నగా పిలిచి 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 తన దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నాడు. అతడేమో చాలా ఆసక్తిగా ఆడుతున్నాడు. ఇతడేమో నిలిచి రే ఇంకా వెళ్దాం అంటున్నాడు. కానీ అతడు లేవలేదు. చివరికి ఏం చేశాడంటే, పనికి మనోడా ఎంతసేపు ఆడతావా, మన ఎక్స్పీరియన్స్ ఎంత, మన టాలెంట్ ఎంత, మన జ్ఞానం ఎంత, ఇంతసేపు ఆడాలా, చెత్తాట లే అని వాళ్ళు లేపి ఇటు కూర్చున్నాడు. అర్థమైందండి? స్థలం ఏం చేసింది? ఎక్కడో ఉన్న వ్యక్తిని కాస్త 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 ముందు తీసుకొని వచ్చి వాడు కూర్చుంటున్న స్థలంలో నుండి వాడిని లేపి వీడిని కూర్చోబెట్టింది. ఆ స్థలం ఏంటంటే పాపపు స్థలము, ఆ స్థలము పతనము చేసే స్థలము, ఆ స్థలము నాశనం చేసే స్థలము, ఆ స్థలము దేవుని సన్నిధి నుండి దూరము చేసే స్థలము. కనుక ప్రేమైన వల్ల మన దేవుడు ఎక్కడ నాటుతాడంటే దేవుడు ఏర్పరచినటువంటి స్థలములో, దేవుడు కోరినటువంటి స్థలములో దేవుడి మనల్ని నాటుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ లోకంలో ఉన్నటువంటి స్థలాల గురించి మనం తెలుసుకున్నాం. బైబిల్లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వాక్యం. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వాక్యం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. చాలండి. ఈ స్థలం పేరు ఏంటంటే దేవుని భయము లేని స్థలం. ఏ స్థలము? దేవుని భయము లేని స్థలం. ఇంకొక స్థలం చూద్దాం. 28:16. ఆదికాండము 28:16. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నివసించే స్థలం. మొట్టమొదటి స్థలం ఏంటి? ఉన్నారు కదమ్మా, ఎక్కడున్నారు? ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి స్థలం పేరేంటి? దేవుని భయం లేని స్థలం. రెండవది దేవుడు నివసించు స్థలం. మూడవ స్థలం కీర్తనలు 16:6 వాక్యం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వాక్యం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. ఇక్కడ మూడవ స్థలం పేరు ఏంటంటే మనోహర స్థలం. 3 స్థలాల పేరు చెప్పానమ్మా. మొట్టమొదటి స్థలం ఏంటి? దేవుని భయం. భయం అంటే మనుషుల భయం కూడా ఉంటుంది. దేవుని భయం లేని స్థలం. రెండవది దేవుని నివసించు స్థలం. మూడవది మనోహర స్థలం. నా ప్రియమైన వాళ్ళరా, ఈ 3 స్థలాలు కాకుండా దేవుని ఉద్దేశం ఉన్నటువంటి ఒక ఏర్పాటు చేసినటువంటి స్థలంలో దేవుడు మనం నాటుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. ఎక్కడ నాటుతాడు దేవుడు మనల్ని అంటే దేవుడు ఏర్పరిచినటువంటి స్థలంలో దేవుడు మనల్ని నాటుతాడు. ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ నా దేవుడు తన స్వహస్తాలతో నాటును గాక. దేవుడు ఏర్పరిచినటువంటి స్థలంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నాటును గాక. ఆమేన్. రెండవ మాట చదువుకుందాం.
రెండవదిగా దేవుడు ఎక్కడ నాటుతాడు? కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వాక్యం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. రెండవది దేవుడు ఎక్కడ నాటుతాడంటే దేవుని మందిరములో లేదా యెహోవా మందిరంలో నాటుతాడు. మొట్టమొదటిగా దేవుడు ఏర్పరిచినటువంటి స్థలంలో నాటుతాడు. రెండవదిగా చెప్పాలన్నా, రెండవదిగా దేవుని మందిరంలో యెహోవా మందిరంలో నాటుతాడు. యెహోవా మందిరంలో నాటుతాడు. ఎలా తెలుసుకోవాలి దేవుడు మనల్ని నాటాడా లేదా అనేది? దేవుడు మనల్ని ఇదిగో ఈ మందిరంలో యెహోవా మందిరంలో మనల్ని నాటాడు అని చెప్పడానికి రుజువేంటి, ఎలా తెలుసుకోవాలి అని అడిగితే ఒక మాట మీకు చెప్తాను. ఒక కొత్తగా రక్షించబడిన వ్యక్తి ఒక సంఘ సేవకుని వాక్యం బట్టో, దేవుని ప్రేమను బట్టో, ఆ సహవాసాన్ని బట్టో, ఆ సంఘం ఉన్నటువంటి ప్రేమను బట్టో ఒక వ్యక్తి ఆకర్షించబడి రక్షించబడ్డాడు అనుకుందాం. ఆ సంఘానికి వెళుతున్నాడు, ఆ సహవాసానికి వెళుతున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు నాటాడా నాటలేదా తెలుసుకోవాలంటే ఎలా? దేవుని వాక్యం అంటుంది, యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరంలో మనం నాటుతాడు. ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కొత్తగా రక్షించబడిన వ్యక్తి దేవుని మందిరంలో నాటబడిన వాడైతే ఎక్కడ ఉంటాడంటే తన తుది శ్వాస వరకు ఆ మందిరంలోనే నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తుది శ్వాస వరకు ఆ మందిరపు పరిచర్యలో సహవాసంలో కొనసాగించబడుతూ ఉంటాడు. నాటబడని వారు ఎలాగవుతారంటే నాట్లు వేసేది మీరు ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ ఫారెన్, ఐఎమ్ యుఎస్ అన్నట్లుగా చూస్తా ఉన్నారు. అమెరికా నుంచి వచ్చినట్లుగా చూస్తా ఉన్నారు. నాట్లు ఎప్పుడైనా చూసారు మీరు? దేవుడి మహాకృప చేత నేను కూడా 4 నాట్లు నాటాను. తెలుసో తెలియక నేను నాట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయంటే ఇలా నాటి కాలు తీసిన పక్క పెట్టినా కూడా ఆ నాటి వెళ్ళిపోతా ఉంటుంది. నాటితే ఎలా ఉంటుందంటే మందిరంలో నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అతడు తుది శ్వాస వరకు ఆ మందిరంలోనే నిలిచి ఉంటాడు. నాటబడిన వ్యక్తి అయితే, దేవుని చేత నాటబడిన వ్యక్తి అయితే ఎలా ఉంటాడంటే అలా నాటినట్లుగానే కనబడతాడా? కొంచెము నీళ్ళు ఎక్కువ వచ్చాయి అనుకోండి వెళ్ళిపోతాడు, పడిపోతాడు. ఇంకా కాస్త నీళ్ళు ఎక్కువ పారాయి అనుకోండి ఇంకా కొట్టుకొని పోతా ఉంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని మందిరంలో నాటబడితే ఆ మందిరంలో అవమానాలు కలిగినా, ఆ మందిరంలో సేవకులు గౌరవించకపోయినా, ఆ మందిరంలో ఎవరు పరామర్శించకపోయినా, ఆ మందిరంలో తను అనుకున్నది జరగకపోయినా, ఆ మందిరంలో ఏ విపత్తు కలిగినా అతని ఒంటరి వాడు చేసి ఎవరు వేధించినా, కృంగతీసినా, బాధ పెట్టినా, గాయపరచబడినా అతడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఆ మందిరంలో అంటే నాటబడిన వాడై దేవుని మందిర ఆవరణంలో నిత్యము వర్ధిల్లుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాటబడిన వారు అలా ఉంటారు. నాటబడకపోతే సేవకు చేత కాదండి, దేవుడు నాటుతాడు. దేవుడు నాటకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇక్కడ రక్షించబడతాడా? రేయి మొదటి జాములేసి ప్రార్థన చేస్తాడు. 1 నెల 2 నెలలు చాలా ఉజ్జీవంగా ఆత్మీయంగా ఉంటాడు. పక్కన వేరే మందిరంలో తనకు నచ్చినటువంటి ఒక అనుభవం కనబడింది అనుకోండి, ఇంకా జంపు. ఈ మందిరంలో రక్షించబడిన వ్యక్తి, ఈ మందిర సహవాసంలో నడిపించబడుతున్న వ్యక్తి, ఈ మందిరంలో నాటబడిన వ్యక్తి పక్కన మందిరంలో ఏదైనా తనకి ఆకర్షణీయంగా కనబడింది అనుకోండి, ఈ మందిరం నుంచి ఆ మందిరంలోకి జంపు. ఆ మందిరంలో ఉన్నప్పుడు ఇంకొక మందిరంలో ఏదైనా అద్భుతం జరిగింది అనుకోండి, ఆ మందిరంలో నుంచి ఆ మందిరంలోకి చెప్పాలన్నా జంపు. ఆ వ్యక్తిని ఏమంటారు? ఇంకా నాటబడలేదని అర్థం. ఇంకా దేవుని చేత అతను నాటబడలేదని అర్థం. పోయిన ఆదివారం నేను వేరే మందిరానికి బల్ల ఇవ్వడానికి వెళ్ళానండి. ఇంచుమించుగా 60-70 మందికి నేను బల్ల ఇవ్వాలి. అక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నేను ఇంచుమించు 2 సంవత్సరాలుగా ఆ మందిరంలో బల్ల ఇస్తున్నాను. కానీ పోయిన వారం అయితే ఇంచుమించు ఒక 20-30 మంది నేను అక్కడ చూశాను.
నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు నాటబడిన వాళ్ళు కాదు. బహుశా నేను రక్షించబడక ముందు నుంచి కూడా వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడిన వారు. ఆ సంఘానికి 1 నెల 2 నెలలుగా వస్తున్నారంట. నేను ఆశ్చర్యపోయి అడిగాను, అమ్మా మీరు ఎప్పటి నుండో ఒక సహవాసానికి వెళ్తున్న వాళ్ళు కదా, మరి ఇప్పుడేంటి కొత్తగా ఇక్కడ కనపడుతున్నారు అంటే, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడ జరగట్లేదేమో. సరే, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయాయి, అక్కడ ఉన్న సేవకుడు ఎలా ఉన్నాడు, మీరు అక్కడి నుంచి ఇక్కడ రావడం గల కారణం ఏంటి? 10 సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాం, మా జీవితంలో ఏం కలగలేదు, ఇక్కడ ఏదో జరుగుతుందంట, అందుకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, వీళ్ళు ఇంకా నాటబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నాటబడలేదు. దేవుని వాక్యం అంటుంది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. ఆ ఏ సంఘములో ఉన్నా కూడా, ఏ సహవాసంలో ఉన్నా కూడా మన పట్ల మేలు జరగలేదు అంటే మనం యథార్థంగా లేవని. ఇంకా దేశంలో ఉన్న, ప్రపంచ దేశంలో ఉన్న ఏ మందిరానికి వెళ్ళినా కూడా మేలు కలగదు. ఎందుకంటే మనము యథార్థంగా లేము, ప్లస్ నాటబడలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని ఆవరణంలో నిత్యము వర్ధిల్లుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తానండి, నాటబడినటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. నాటబడని వారు చెప్పాను, నాటబడినటువంటి వ్యక్తి గురించి మీకు చెప్తూ ఉన్నాను. 2003లో నేను బాప్తిసం పొందానండి. 2003లో నేను బాప్తిసం తీసుకున్నాను హోసన్నా మినిస్ట్రీస్లో. ఈ 2003 నుంచి 2022 వరకు, 2025 వరకు ఒక తల్లిగా నేను గమనిస్తూ ఉన్నాను. 2025 వరకు ఒక తల్లిగా గమనిస్తున్నాను. ఆ తల్లి గారు ఆ సంఘములో, ఆ సహవాసంలో నాటబడి ఉన్నారు. దేవుని చేత నాటబడి ఉన్నారు. ఎలా తెలుసుకోవాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ తల్లి గారు నేను రాకముందు నుంచి కూడా ఆ సంఘంలోకి వస్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. తను కష్టపడుతున్న దాంట్లోనే సంఘానికి, సేవకులకి సహకారంగా ఉంటున్నారు. ఆమె 10 రూపాయలు సంపాదించినప్పటికీ కూడా దాంట్లో 5 రూపాయలైనా సరే సంఘానికి ఇవ్వాలి అన్నటువంటి ఆసక్తి, వాంఛ ఆమె కలిగి జీవించారు. రాబోతున్న దినాల్లో ఏం జరిగిందంటే, రాబోతున్న దినాల్లో ఇంచుమించుగా అప్పటికే 20-25 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె అక్కడ నాటబడి 25 సంవత్సరాల పైగా వెళ్ళిపోయింది. క్రమక్రమంగా నేను మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి దేవుని చేత నాటబడిన వారు దేవుని మందిరములో స్థిరులై నిలిచి ఉంటారు. సేవకుల చేత నాటబడిన వారు నిలబడరు. మనుషులు చూసి నాటబడిన వారు నిలబడరు. సొంత నిర్ణయాల చేత నాటబడిన వారు నిలబడరు. దేవుని చేత ఏ సంఘంలో అయితే ఏ వ్యక్తి నాటబడతాడో తుది శ్వాస వరకు అక్కడ నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత నాటబడిన వారు సేవకులు ప్రేమించకపోయినా, సేవకులు గౌరవించకపోయినా, మనుషులు పరామర్శించకపోయినా, విశ్వాసులు ప్రేమించకపోయినా, ఇతరులు గౌరవించకపోయినా, తోటి వారు వందనాలు చెప్పకపోయినా, దేవుడి చేత నాటబడిన వారు ఎలా ఉంటారంటే తుది శ్వాస వరకు ఆ సంఘములో నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ తల్లి గారు ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా ఆ సహవాసంలో దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నారు. క్రమక్రమంగా ఏమైంది తెలుసా? సేవకులు ఆ తల్లి గారిని దూషించడం ప్రారంభించారు. సూటిపాటి మాటల చేత ఆమెను దూషించడం ప్రారంభించారు. తర్వాత తనతో ఉన్నటువంటి ఆత్మీయులు కూడా దుర్భాషలాడడం కూడా ప్రారంభించారు. తనతో ఉన్నటువంటి స్నేహితులు దూరం అయిపోయారు. అక్కున చేర్చుకున్న వాళ్ళే అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. తల్లి గారు ఏమన్నా ఆ సన్నిధి నుండి దూరం అయిపోయారా అంటే లేదు, దూరం అవ్వలేదండి. ఒకవైపు సేవకులు మాట్లాడలేదు, ఆరోగ్యం బాగాలేకుండా కూడా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయట్లేదు, పిలిచినా కూడా రావట్లేదు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ప్రేమించే వాళ్ళు కూడా ద్వేషిస్తున్నారు, అభిమానించే వాళ్ళు కూడా అవమానిస్తున్నారు. అయినప్పటికీ ఆ తల్లి గారు ఆ మందిరంలోనే నిలిచి ఉన్నారండి. ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడి వచ్చిన ప్రజలందరికీ కూడా భోజనం సిద్ధపరుస్తూ ఉండేదండి. ఆమె దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంత్ అండి అది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడకపోయినా హలో మేడం
మీరు చేసిన అన్నం మేము తినాం అని మొహమాటం లేకుండా చెప్పినా కూడా ఏం తలంచుకొని తన పని తను చేసుకుంటూ ఉండేదండి. ఎంతవరకు ఆమె అక్కడ నిలిచి, నేను కూడా పలుసార్లు చెప్పి చూశాను. అంటే మా సంఘానికి రండి అని పిలవలేక అక్కడ పిలవడము ఏ సేవకుని లక్షణం కాదండి. వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని మా సంఘానికి రండి, మేము బాగా ప్రేమిస్తాం, మేము బాగా లడ్డు మిఠాయిలు పెడతాం, మేము వారం భోజనాలు పెడతాం, చికెన్లు పెడతాం అని చెప్పి పిలుచుకొచ్చుకున్న వాళ్ళు సేవకులు కానే కాదు. నేను తల్లిగారి 2-3 సార్లు మా సంఘానికి రండి అని చెప్పిన దాఖలు లేవు, కానీ నేను ఎంతో తల్లిగారి నిమిత్తం ప్రార్థన చేశానండి. ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆమెను చూసి నేను నేర్చుకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఒక సంఘంలో మనం వెళ్ళినప్పుడు మనం స్థిరపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ప్రేమించకపోయినా, పలకరించకపోయినా, గౌరవించకపోయినా, మాట్లాడకపోయినా, మనతో ఉన్న విశ్వాసులు వందనాలు చెప్పకపోయినా, ఆత్మీయులు పరామర్శించకపోయినా, నేను దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వాడినై నిత్యము వర్ధిల్లుతూ ఉండాలి అనే కాంక్ష నాలో పుట్టిందండి. ప్రైజ్ ది లార్డ్. నా తల్లి గారిని నేను చెప్పాను, అమ్మా మీరు చేసినటువంటి పరిచర్య, మీరు చేసిన కష్టము దేవుడు చూస్తున్నాడమ్మా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయమైన దేవుడు కాదు. కష్టపడితే ఇలా కష్టపడాలి, పరిచర్యలో కష్టపడితే ఇలా ప్రయాసపడాలి అని ఆ తల్లి గారిని బట్టి నేను ఎంతో ప్రార్థన చేసేవానండి. తన సేవకులు రాకపోయినప్పటికీ కూడా మాటికి నాకు ఫోన్ చేసి, అన్న ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే నాకు టైం ఉన్నా లేకపోయినా ఆ తల్లి గారిని బట్టి నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడినండి. తన చివరి దినాలలో నాకు ఇప్పటికి కూడా మర్చిపోయినటువంటి మాట ఏంటంటే, చివరి దినాల్లో నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, ఫోన్ చేసింది, అన్నా వాస్తవం అయితే ఆమె కంటే నేను ఒక 20 ఏళ్ళు చిన్నాను ఉంటాను. ఎన్ని ఏళ్ళు? 20 సంవత్సరాలు చిన్నాను ఉంటాను. అయినా గౌరవంగా అన్నా అంటారు నన్ను, చిట్టనా అని ఫోన్ చేసినప్పుడల్లా ఆ స్వరం విన్నప్పుడు నా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే నా సొంత అక్క కూడా అంత ప్రేమగా పిలిచేది కాదు. అన్నా నా కోసం ప్రార్థన చేయండి అంటే, అక్క నేను ఫోన్లో చేసేవాడినండి, నువ్వు రావాలి, నా దగ్గరకు రావాలి, నేను చూడాలి, నాకు ప్రార్థన చేయాలి అంటే, అక్క 2 రోజులు ఆగండి నేను వస్తానంటే, లేదు నేను మాటికి ఫోన్ చేస్తున్నానని నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నాకు అర్థమైంది అని బాధపడేది. నేను చెప్పాను, అక్క ఎంత చెప్పినా వెళ్ళలేదండి, నువ్వు వస్తావా రావు నాకు ప్రార్థన చేయడానికంటే, నేను అక్కడికి చెప్పుకోలేక వారి కోడలికి ఫోన్ ఇచ్చి, అక్క దయచేసి మీరే చెప్పండి అక్కకి, నేను రేపులా ఎల్లుండి వస్తాను, వచ్చాక ప్రార్థన చేస్తాను అని చెప్పానండి. అన్న ఏం పర్లేదు అన్నా, నేను అక్కతో మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా రండి అని కూడా అక్కగారు చెప్పారు. నేను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఆ 2 రోజులు తిరిగి అక్క దగ్గరికి వెళ్ళక మునిపే అక్కగారు ప్రభునందు నిద్రించారు. గుండెలు పగిలిపోయినాయి. ఇంకో మాట చెప్పనా, ఇంకో సంతోషకరమైన మాట చెప్పనా, అక్కగారు అనారోగ్యం చేత బాధపడుతున్నప్పటికీ కూడా ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నారండి. ఇంకా దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారనే మాట గుర్తుకొచ్చి ఒక మాట మీకు చెప్తాను. ఆమె రక్షించబడిన నాటి నుండి ఆ చివరి దినం వరకు కూడా ఆ మందిరంలోనే ఆమె కొనసాగించబడుతూ పరిచర్య చేస్తూ ఆ మందిరంలోనే ప్రభునందు నిద్రించింది. హల్లెలూయా. ఆ మందిరంలోనే తుది శ్వాస విడిచిందండి. ఇది దేవుని మందిరంలో నాటబడడం అంటే, దేవుని మందిరంలో నాటబడడం. ప్రియమైన వాళ్ళగా, దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, సేవకులు, విశ్వాసులు, ఆత్మీయులు, ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని మందిరంలో మనం నాటబడితే తుది శ్వాస వరకు ఆ మందిరంలో మనం ఫలించాలి. హల్లెలూయా. కనుకనే దేవుడు ఎక్కడ నాటుతాడు మనల్ని అంటే, యెహోవా మందిరంలో, చెప్పాలన్నా, యెహోవా మందిరంలో నాటబడతారు. మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఎవరు? దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు ఎవరు? దేవుని చేత నాటబడిన వారు. వర్ధిల్లుతారు. ఈరోజు రక్షించబడతారా? రేపు ఒక పాట పాడడమా, వాక్యం చదవడమా, భాషలు మాట్లాడమా, ఆత్మతో నింపబడటమా, ఒక ఎక్కువగా ప్రార్థన చేయడం, ఎన్నెన్నో అనుభవాలు సంపాదించుకుంటూ వాళ్ళ ఆత్మీయంగా ఏం చేస్తారంటే వర్ధిల్లుతారు.
దేవుని మందిరంలో, దేవుని ఆవరణంలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. కొంతమంది వర్ధిల్లుతూ ఉంటారు, చెప్పుకుంటే సమయం సరిపోదండి. కొన్ని రకాలుగా దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉంటారు. కొన్ని బ్యాచ్లు కూడా తయారు చేసిన సందర్భాలు కూడా కొన్ని సంఘాలు మేము చూస్తూ ఉంటాం. అమ్మ నీ ఎదుగుదల ఎక్కడ అంటే, ఈరోజు నేను మారుమనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, తర్వాత భాషలు మాట్లాడుతున్నాను, తర్వాత ప్రవచిస్తున్నాను, తర్వాత దర్శనాలు చూస్తున్నాను, తర్వాత కళలు కంటున్నాను, తర్వాత దేవుని చూడగలుగుతున్నాను. ఈ వర్ధిలత ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. అమ్మా దేవుని మందిరంలో నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావు అంటే, ఒకప్పుడు ఒక్కదాన్ని వచ్చాను, ఇప్పుడు 10 మందిని పోగేస్తున్నాను. ఎందుకు? లేనిపోని కబుర్లు చెప్పుకోవడానికి. సేవకుడు అలా, ఇది ఫలానా ఇలా, ఫలానా అతను ఇలా, ఇలా వీళ్ళు ఇలా అని చెప్పుకోవడానికి నా తోడుగా 10 మందిని పోగేసుకున్నాను. ఇలా కూడా వర్ధిల్లుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని దగ్గర ఏం నేర్చుకొని ఎలా వర్ధిల్లుతున్నామని అనుకోకుండా సేవకి, సంఘానికి, దేవునికి, పరిచయకి విరోధమైన కార్యముల ద్వారా కొంతమంది వర్ధిల్లుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే దేవుని చేత నాటబడిన వారు కాదు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్తారండి, త్వరగా ముగిస్తాను. మనం వరి నాటేస్తాం, అన్ని వరి గింజలు వేస్తాం కదా. వరి నాటేసిన తర్వాత అన్ని వరి విత్తనాలు, అన్ని వరి మొక్కలు వేస్తాం. మనము ఆ మొక్కలు పెరిగి పొలంలో నాటుతాం, అన్ని వరి విత్తనాలు నాటుతాం, అంతే కదా. మరి 1 నెల 2 నెలల తర్వాత కలుపు మొక్కలు ఎలా వస్తాయి? ఎవరు వేసారు? ఎవరు నాటారు? ఎవరైనా విత్తనాలు వేసారా కలుపు మొక్కలు? మరి ఎలా వస్తాయి? కలుపు మొక్కలు ఎలా వస్తాయండి వరి నాట్లలో? ఎవరైనా కలుపు మొక్కలు నాటుతారా? నాటరు. కలుపు విత్తనాలు ఎవరైనా వేస్తారా? వేయరు. మరి ఎలా వచ్చాయి? అవి అంతే వస్తాయి. ఏదైనా తోటలకి అవ్వ ఆదా మాత్రమే ఉన్నాడు, సాధారణ ఎలా వచ్చాడు? అలా వస్తాయి. మరి ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చినా, ఏ కలుపు మొక్కలు వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినప్పటికీ కూడా దేవుని చేత నాటబడిన వారు దేవుని ఆవరణంలో నిత్యము వర్ధిల్లుతూ ఉందురుగాక, నిత్యము వర్ధిల్లుతూ ఉందురుగాక. ఆమేన్. దేవుడు నిత్యముగా దేశంలో నేను మిమ్మల్ని నాటెదను అని మాట ఇస్తున్నాడు. ఎక్కడ నాటుతాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మనల్ని నాటుతాడు. రెండవది ఎక్కడ నాటుతాడమ్మా? యెహోవా మందిరంలో నాటుతాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 8వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 8వ వాక్యం. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. 3వదిగా దేవుడు ఎక్కడ నాటుతాడంటే జలముల వద్ద నాటుతాడు. జలముల వద్ద బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదివి తర్వాత నా వైపు చూస్తే మీరు విన్నట్లుగా నేను చెప్పినట్లుగా ఉంటుంది. మరి ప్రైజ్ ది లార్డ్. మీరు తలదించుకొని ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమైనా కూడా నేను వినము అన్నట్టుగా ఉండాలి. 3వదిగా దేవుడు ఎక్కడ నాటుతాడంటే జలముల వద్ద నాటుతాడు. జలములు అనే దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్న చోట, దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్న చోట దేవుడు నాటుతాడు. ఈ జలముల వద్ద నాటిన తర్వాత ఆ చెట్టు ఎలా ఫలిస్తుంది? జలముల వద్ద నాటిన తర్వాత ఒక చెట్టు ఎలా ఫలిస్తుంది? ఇప్పుడు ఒక కాలం ఉంది అనుకోండి, ఆ కాలంలో నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ కాలం దగ్గర ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది? కలకల బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నీళ్ళ దగ్గర నాటిన చెట్టు ఎలా ఉంటుందంటే కలకలాడిపోతుంది అన్నమాట చెప్పాలంటే. నీళ్లు లేని చోట ఎండిని ఎడారిలో ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అది మరి మ్యాటర్. ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు ఏమో కలకలాడుతుంది, మరొక చెట్టు ఏమో చచ్చిపోతుంది. అంటే ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అంత 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 మాట ఎందుకు మనకు? ఎండిపోతుందంటే కూడా మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ నీటి కాలువన నాటబడిన చెట్టు ఫలిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఏ నీరు ఆధారం లేని చోట నాటినటువంటి చెట్టు ఎలా ఉంటుందంటే చూస్తూ ఉండగానే ఎండిపోతుంది. అంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి మందిరాలలో ఒక వ్యక్తి నాటబడితే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్పాలంటే కలకలాడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఎలా ఉంటుందమ్మా? తన ముఖము చూసినప్పుడు దేవుని మహిమ కనపడుతుంది. తన నోరు తెరిచినప్పుడు దేవుని వాక్యము ప్రత్యక్షపడుతుంది. తన ఆలోచనలు, దేవుని హృదయంలో దాగినటువంటి ఆలోచనలు బయలుపరచబడతాయి. తన ఆత్మీయ స్థితి, తన భయభక్తులేని జీవితం, తన వినయం, విధేయత, ఆత్మీయ భావం, ఇవన్నీ కూడా వాక్యము అంచున నాటినటువంటి చెట్టులో కనపడతాయి. ఈ వాక్యము ఆధారమే, నీళ్ళు ఆధారమైనటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, అదే దానికే నిలిచి ఉండటానికి, అదే బ్రతకడానికి దిక్కుండదు. ఈ చెట్టు చూసినప్పుడు ఎండిపోతూ ఉంటే ఆ చెట్టు నాటిన వ్యక్తికి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మేము మా ఇంటికాడ నేను కొన్ని చెట్లు నాటుతూ ఉంటాను. కరెంపాకు చెట్టు నాటునండి, పట్ట 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 అద్దె తిరుగుతుంది. చూస్తూ ఉండగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. బాధ అనిపించింది. ఇంకా బాధలు తట్టుకోలేక చెట్టుని నాటడం ఇంకా నేను జీవితంలో నాటకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నీరు సమృద్ధి ఉన్న చోట నాటితే ఆ చెట్టు ఫలిస్తుంది. నీరు లేని చోట నాటి ఫలాలు కోరుకుంటే ఎలా వస్తాయండి? రావు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు మనం ఎక్కడ నాటుతాడంటే జలముల వద్ద అనే కాడ వాక్యము సమృద్ధిగా ఉన్న చోట దేవుడు మనం నాటుతాడు. వాక్యము సమృద్ధిగా ఉన్న చోట మనం నాటుతాడు. ఈ వాక్యం సమృద్ధిగా ఉన్న చోట నాటబడిన వారు ఎలా ఉండాలంటే నోట్లోంచి, గుండెల్లోంచి వాక్యము రావాలి. ఎందుకంటే వాక్యం సమృద్ధిగా వింటున్నారు కదా, వాక్యం సమృద్ధిగా ధ్యానిస్తున్నారు కదా, వాక్యం చేత నడిపించబడుతున్నారు కదా, వాక్యం చేత పోషించబడుతున్నారు కదా, వాక్యం చేత తృప్తిపరచబడుతున్నారు కదా. ఈ వాక్యం మన హృదయంలోంచి రాకుండా, ఈ వాక్యం మన నోట్లోంచి రాకుండా ఏవేవో మాటలు వస్తే నువ్వు ఎక్కడ నాటబడినట్లు. నాతో కూడా ఒక వ్యక్తి పనిచేశాడండి. నాతో కూడా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. బ్రదర్ గణేశ్వరం నాతో కూడా ఉన్నాడు. నేను చెప్పాను, అన్న పలానా వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అందరము ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నాం. ఎవరు వాక్యం దగ్గర నాటబడ్డారో, ఎవరు నీరు లేని చోట నాటబడ్డారో మనకు తెలుస్తుందండి. వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లే, మనకు తెలుస్తుంది. నేను చెప్పాను, అన్న వాళ్ళు కూడా ఆత్మీయులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే అని చెప్పిన తర్వాత అన్నగారు దేవుని ప్రేమను బట్టి దగ్గరికి వెళ్ళి, అన్న ప్రైజ్ ద లార్డ్, అమ్మా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, మా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పాడు. చెప్పిన తర్వాత 1 గంట 2 గంటలు అయింది. వాక్యం చేత నాటబడిన వాడా, వాక్యం లేకుండా నాటబడిన వ్యక్తి తెలిసిపోతుంది. ఎలామా? మన మాట తీరుని బట్టి ఒక విశ్వాసి ఇతడు విశ్వాసి అని చెప్పగలిగేది, ఇతడు ఆత్మీయుడు, ఇది ఆత్మీయుడు కాదు అని చెప్పడానికి ఎవరో ఇచ్చి తీర్పు తీయాల్సిన అవసరం లేదండి. మన నోటి మాట తీర్పు తీరుస్తుంది మనల్ని. 1 గంట 2 గంటలు అయిపోయింది. అన్న తిన్నా నా దగ్గరికి వచ్చాడు. అన్న ఎందుకు జాగ్రత్త మమ్మల్ని చెప్తావు నాకు అర్థమైంది. ఏమైంది? ఇది మా స్వామి పచ్చి బుద్ధులు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? వాక్యం చేత నాటబడిన వాడైతే ఆత్మీయ పలుకులు పలుకుతాడు. వాక్యం చేత నాటబడిన వాడైతే ఒక వ్యక్తిని తన మాటల చేత బలపరుస్తాడు. నీరు లేని చోట నాటబడిన వ్యక్తి ఎలా చేస్తాడంటే తనకే జీవితం లేదు అక్కడ, అతనే ఎండిపోతూ ఉన్నాడు. ఇంకా ఎండిపోయిన మాటలు మాట్లాడకుండా ఇంకేం మాటలు మాట్లాడారండి? మాట్లాడలేదు. కాబట్టి వాక్యం సమృద్ధిలో చోట నాటబడిన వారు ఎలా ఉంటారంటే ఫలిస్తారు. ఆ మాట చూద్దాం. జలముల వద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో చూద్దామండి. 8వ వచనం సంపూర్తిగా చదవండి, పూర్తిగా. ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం పూర్తి చదవండి. చెట్టు ఎండిపోయేటట్టు చదువుతా ఉంటే చదవండి. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువల ఓరను, దాని వేలు తన్నును. మీకు అర్థమని చెప్తాను. జలముల వద్ద లేదా వాక్యము సమృద్ధిగా ఉన్న చోట నాటబడిన చెట్టు, నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే తన వేళ్ళు, చెట్టుకైతే వేళ్ళు ఉంటాయి, మరి మనిషికైతే చేతులు, పాదాలు, కాళ్ళు స్థిరముగా నిలిచి ఉంటాడు. ఇంకా వేలు తన్నును, వెట్ట అంటే తెగులు కలిగినను. ఇదో ఒక చెట్టు వాక్యం ద్వారా నాటబడితే, ఒక వ్యక్తి వాక్యం ద్వారా నాటబడితే
కరోనా కాదు కదా, ఏ కరోనా వచ్చినా కూడా ఆ చెట్టు వాక్యం ద్వారా నాటబడిన చెట్టు అయితే వెట్ట తగిలినా తెగులు వచ్చినా ఏం చేస్తుంది? అది భయపడదు. డోంట్ కేర్. హల్లెలూయా. డోంట్ కేర్ అంటారు ఎవరు? వాక్యము చేత నాటబడిన వ్యక్తి అయితే. ఇంకా మన జీవితం ఎలా ఉంటుంది అంటే కలకలాడిపోతుంది. ఎలా ఉంటుంది? ఎవరు వాక్యము చేత నాటబడిన వ్యక్తి అయితే తన జీవితం ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. తన కుటుంబమైనా, తన స్థితిగతులైనా, తన మనసు అయినా, తన ఆలోచనలైనా, తన ఉద్దేశములైనా ఏవైనా కూడా వాక్యం చేత నాటబడిన వ్యక్తి అయితే పచ్చగా ఉంటుంది. ఇంకా వర్షం లేని సంవత్సరమున వర్షం లేకపోయినా కూడా అది ఏమాత్రం బాధపడదు. అలాగని కాపు కూడా కాయడం మానదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ చెట్టులో పడే లక్షణాలని మనం గమనిస్తే నిజంగా నేను కూడా దేవుని వాక్యము చేత నాటబడాలి అన్నటువంటి తీర్మానాలకు వస్తారు. ఎవరైనా కూడా నేను కూడా దేవుని వాక్యము సమృద్ధి ఉన్న చోట నాటబడాలి అనే తీర్మానాలకు వస్తారు. మరలా చెప్తారు, ఈ వాక్యం చేత నాటబడి